హలో ఫ్రెండ్స్, ఏపీఎస్సీ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే ఇక్కడ మనకు దీన్ని పరిగే సుధీర్ గారు ట్విట్టర్లో ట్వీట్ అయితే చేయడం జరిగింది. దెర్ హ్యాస్ బీన్ ఏ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ సెవరల్ ఆస్పిరెంట్స్ రిక్వెస్టింగ్ ఫర్ పోస్ట్పోన్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎగ్జామ్ దట్ ఈస్ షెడ్యూల్ ఫర్ April 13, 2024 అని చెప్పి చెప్పడం జరిగింది. సో చాలామంది ఇక్కడ అప్లికేషన్స్ అలాగే గ్రివెన్సెస్ పెడుతున్నారు. సో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎగ్జామ్ ఉండే రోజు ఇతర పరీక్షలు ఉన్నాయి అని చెప్పి. సో సైడింగ్ కాన్ఫ్లిక్టింగ్ ఎలక్షన్ షెడ్యూల్స్, I will certainly bring this matter to the notice of Honorable Chairman. APPSC an appropriate decision on this matter will be taken and communicated shortly అని చెప్పడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ ఏపీఎస్సీ చైర్మన్కి అయితే తీసుకొని వెళ్ళి దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటాము. దానికి సంబంధించిన సమాచారాన్ని వెంటనే మేము త్వరలోనే అప్డేట్ ఇస్తాము అని చెప్పి ఈయన ట్వీట్ చేయడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ కాకుండా మనకు అదే రోజున డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఉంది. సో అది కాకుండా ఎగ్జామ్ షెడ్యూల్ రోజు సో మనకు ఏదైతే నోటిఫికేషను అంటే ఎలక్షన్ షెడ్యూల్కి సంబంధించి కొంత ఇక్కడ గందరగోళ పరిస్థితి అయితే ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ ఎగ్జామ్ మాత్రం పోస్ట్పోన్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సో మనకు గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి చాలామంది అభ్యర్థులు పోస్ట్పోన్ కోసం చూశారు కానీ అదైతే పోస్ట్పోన్ చేయలేదు. సో ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్ట్పోన్ చేయాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. సో వాటిని మాత్రం పోస్ట్పోన్ చేస్తాము, సో దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇదే కాకుండా ఏదైతే మనకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ మనకు 2022లో ఏదైతే వచ్చిందో సో దానికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అనేది సో మనకు ఏపీఎస్సీ వెబ్సైట్లో ఇక్కడ విడుదల చేస్తామని చెప్పి దానికి సంబంధించి ఒక అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే ఎగ్జామ్ రాశారో సో ఆ రిజల్ట్స్ అయితే మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇంకా చాలా రిజల్ట్స్ అయితే పెండింగ్ ఉన్నాయి, ఇంకా చాలా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయాల్సి అయితే ఉంది. సో అవన్నీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది అయితే చూడాల్సి అయితే ఉంది. సో అలాగే మనకు డాక్టర్ వైఎస్ఆర్ ఏదైతే హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి కూడా జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ని ఏపీఎస్సీ కండక్ట్ చేయాల్సి అయితే ఉంది. సో దానికి సంబంధించి ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అనే అప్డేట్ కూడా లేదు. టీటీడీకి సంబంధించిన ఎగ్జామ్స్ని మాత్రం కండక్ట్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఎటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను చెప్తాను. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.